అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. దావీదు భక్తుడు దేవుడు ఎంత గొప్పవాడో అనుభవపూర్వకముగా తెలుసుకొని తెలియజేస్తున్నాడు. దేవుడు 10 ఆజ్ఞలలో ఆయనను గూర్చి పలికిన మొదటి 2 ఆజ్ఞలను దావీదు భక్తుడు తెలుసుకొని ప్రకటిస్తున్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలో ఏ దేవుడు ఏ దేవత చేయని ఆయన అద్భుత కార్యములను గుర్తు చేసుకొని దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు. అయితే అతని పుట్టుకకు ముందు జరిగిన ఈ సంగతులు దావీదునకు ఎలాగో తెలుసు? తనే చెప్తున్నాడు, మేము వినిన దానినంతటిని బట్టి చూడగా అని. అంటే అతని తల్లిదండ్రులు, పెద్దలు దావీదునకు వాటిని తెలియజేశారు. అతడు తెలుసుకున్నాడు. దేవుడు చేసిన అప్పటి అద్భుత కార్యములను తరతరములకు చెప్పడము, వారి పిల్లలు వినడము వలన దేవుడు ఎంత గొప్పవాడో అందరూ తెలుసుకోగలుగుతున్నారు. అలాగే దేవుడు ఎంత గొప్పవారో, మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు చేశారో మనము కూడా ఇతరులకు తెలియజేయాలి. ఇలా దేవుడు ఎంత గొప్పవారో రాబోయే తరము వారు కూడా తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, మీ గురించి మేము వినిన దాని ప్రకారము ఇతరులకు మేము కూడా ప్రకటించినట్లుగాను, మీ ప్రభావాన్ని రాబో తరములకు నేర్పించినట్లుగాను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. అవునైనా, మీ వంటి గొప్పవారు, మీకు సమమైన వారు మరెవరు లేరనైనా. ఈ సంగతులు నీ వాక్యము చదువుట ద్వారాను, మా పితరులు చెప్పడం ద్వారాను మేము తెలుసుకున్నాము. అదే రీతిగా నీ గురించిన ప్రభావాన్ని, నీ అద్భుత కార్యములను మా పిల్లలకు, మా పిల్లల పిల్లలకు చెప్పి నీ ఘనతను మేము చాటునట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడి ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.